వెల్కమ్ టు S4 మీడియా. మామిడి అంటే కానీ ముందు వచ్చేది మొట్టమొదటిగా నూజివీడు ప్రాంతం చెప్పాలి. నూజివీడు ప్రాంతంలో ఉండే మామిడికాయలు దాదాపు అన్ని రకాలుగా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా మామిడి రసాలతో పాటు బంగినపల్లి రసాలు, బంగినపల్లి, దాని తర్వాత తోతాపూరి వచ్చేసి తోతాపూరి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది చెప్పాలి. తోతాపూరి కాయని ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు. దాంతోపాటుగా ఒరుగులు పచ్చడానికి ఒరుగులకు కానీ దీంతో పాటుగా ముక్క పచ్చడి కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ నూజివీడు ప్రాంతంలోని వెంకటాద్రిపురం దగ్గర ఉన్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో శ్రీ లక్ష్మీ ఎంటర్ప్రైజ్ కంపెనీతో ఉన్నామో చూసుకోవచ్చు, విజువల్లో చూసుకోవచ్చు. ఏదైతే ఉందో ఈ మామిడి తోతాపూరికి సంబంధించినటువంటి కాయ ఈ రకంగా కాయనట్టు తయారు చేసిన తర్వాత తొక్క తీసేసి కాయ కోసడం జరుగుతుంది. కోసినటువంటి ముక్కని దాదాపు ఇక్కడ సాల్ట్ లో దాదాపు ఒక వారం రోజుల పాటు ఉంచడం అయితే జరుగుతుంది. మారిన తర్వాత ఈ రకంగా కాయని వారం రోజుల పాటు అందులో ఉన్న తర్వాత దానికి సంబంధించి ఏదైతే ఊరబెట్టిన తర్వాత డ్రమ్ముల ద్వారా దాని ద్వారా లారీకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 5-6 రాష్ట్రాలకు సంబంధించి అంత ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి సమ్మర్ వచ్చిందంటే ఈ ప్రాంతంలో అనేక మందికి ఉపాధి కల్పించే మార్గం కూడా ఉంటుంది. ఈ లక్ష్మీ ఎంటర్ప్రైజ్ కంపెనీ ఏదైతే ఉందో తాతాబాయి గారు ప్రొపరేటర్ కంపెనీ, ఈ కంపెనీలో దాదాపు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది రైతు కూలీలకి ఎంతోమందికి ఉపాధి కల్పించే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే ఉందో ఈ తోతాపూర్ కాయనంతా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల కాయని ఇక్కడ నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. కొనుగోలు చేసినటువంటి కాయని ఇక్కడ తోతాపూర్ వచ్చిన తర్వాత ఈ రకంగా చేస్తారు. ఇక్కడ ఉపాధి పొందే కొంతమంది మహిళలు అయితే ఉన్నారు. యాసకి వచ్చిందైతే ఈ ప్రాంతం అంతా కూడా మామిడికాయ కోతలకు వస్తారు. మామిడి కోతలకు వెళ్లకుండా ఎండలో ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ఇక్కడ ప్రస్తుతం ఉపాధి ఎలా పొందుతారో తెలిసిపోయేది. అమ్మా, ఇక్కడ మీరు రావడం వల్ల మీకు ఉపాధి ఎలా ఉంటుంది ఏంటమ్మా? గతంలో ఇది కంపెనీ రానప్పుడు ఎక్కడ ఉన్నాడు మీరు? మేము అప్పుడు ఈ పని రాకముందు మామిడి తోటల్లోకి వెళ్ళేవాళ్ళమే. అగ్గికి, గాలికి, దుమ్ముకి పనులు చేసి మేము అగ్గిలో కలిసిపోయి ఇంటికి వెళ్ళేవాళ్ళమే. కానీ 20 ఏళ్ళ నుండి మార్చి 10-11 తారీఖు కాడి నుంచి జూన్ 15 వరకు మాకు మంచిగా ఇక్కడ పని దొరుకుతుంది. మేము మంచిగా చేస్తాము. మరి రోజుకి 600-500 రూపాయలు పని చేసుకుంటాము. ఏ అలసట లేదు మాకు. మంచిగా ఉంటుంది. మంచిగా రైతు డబ్బులు. ఈ మార్కెట్ ఇక్కడ రాకముందు మీ పరిస్థితి ఏంటి? ఎలా ఉపాధికి వెళ్ళేవాడు? పనులకి వెళ్ళేవాళ్ళం. బయటికి పనులకి వెళ్ళేవాళ్ళమే. అదే మామిడికాయ కోతలకి వెళ్ళేవాళ్ళం. గాళ్ళకి, దుమ్ములకి, మరి అగ్గిలకి అలసట పోయి మేము ఎంతో ఇదిగా ఉండేవాళ్ళమే. ఇక్కడికి వచ్చాక ఇట్ట వేసి షెడ్లు వేసి మరి ఫ్యాన్ గాళ్ళు మరి మాకు చక్కగా పని కల్పించి తాతబ్బాయి గారు మంచిగా మాకు పని చూస్తారు. రోజుకి ఎంత సంపాదిస్తారమ్మా? రోజుకి 600-500 సంపాదిస్తున్నాము. మంచిగా ఉంది. ఎంతకాలం ఉంటుంది మామూలు సీజన్లో వచ్చి? సీజన్లో వచ్చి 2 నెలలు 15 రోజులు ఉంటుంది. 2 నెలలు 15 రోజులు మేము ఇదే కంపెనీకి వస్తాం. బయట పనులకి వెళ్ళాం. మార్చి 15వ తారీఖు కాడి నుండి జూను 15వ తారీఖు వరకు ఉంటుంది. ఇక్కడే ఉంటాం. పిల్లలు తల్లు మొత్తం క్రమంగా వచ్చి క్రమశిక్షణగా. ఎన్ని గ్రామాల నుంచి వస్తారు? ఎన్ని గ్రామాల నుంచి ఇక్కడ కూలీలు వస్తారు? 7-8 గ్రామాల నుండి వస్తారు. మాది ముక్కేలపాడు. నేను 30 మందిని మనుషులను తీసుకొస్తాను. మరి వెంకటాద్రిపురం నుంచి వస్తారు, వెంకటాపాలెం నుండి వస్తారు, అన్నవరం నుండి వస్తారు. అదండి మందికి ఉపాధి కల్పించే కంపెనీగా అయితే ఉంది. గతంలో ఈ యాస వచ్చిందంటే మామిడికాయ కోతకి వెళ్ళే పరిస్థితి అయితే ఉండేది. కానీ ఈ రోజున ఈ మామిడి కంపెనీలు రావడం వల్ల ఇది మామిడి ఎక్స్పోర్ట్తో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు కూడా ఉపాధి కల్పించే మార్గంగా ఈ యొక్క కంపెనీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి. సో చూసుకొని మనం కాయ చూసుకోవచ్చు. ఇది తోతాపూర్ కాయ. ఇది తోతాపూర్ కాయని సంబంధించి ఏదైతే ఉందో కాయ ఇదంతా పైన తొక్క అంతా తీసేయడం జరుగుతుంది. తొక్క తీసిన తర్వాత దీన్ని ఈ రకంగా కట్ చేసి దీని అంతా కూడా తీసుకెళ్ళి సాల్ట్లో కూడా మిక్స్ చేయడం జరుగుతుంది. సాల్ట్లో మిక్స్ చేసిన తర్వాత కొద్ది రోజులు వారం తర్వాత దీన్ని మళ్ళీ డ్రమ్ములకి అయితే తీసుకెళ్తారు. డ్రమ్ముల్లోకి ఎత్తిన తర్వాత దీన్ని ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకి దాదాపు యూపీ, ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఒరిస్సా ఇతర రాష్ట్రాలకి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మొక్క పచ్చడికి సంబంధించినటువంటి మొక్కలు కూడా కట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది ఉపాధి పొందగైతే ఈ ప్రాంతం అయితే వస్తూ ఉంటారు. ఇది ఇక్కడ పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి మామిడి ఏదైతే ఉందో అన్ని రకాల ఉపయోగపడి చెప్పడంలో నూజివీడుకి సంబంధించిన మామిడి ఈ రకంగా అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూడా ఉపాధి కలుగుతుంది.